ఏంటమ్మా గాడిదలను ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఏమిటోనే, ఉదయం నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా ఈ గాడిద నన్ను ఫాలో చేస్తుంది. నన్ను చూసి కన్ను కొడుతుందే. కన్ను కొడుతుందా? అమ్మా, ఇందులో ఏదో కిటుకుందే. నాకు తెలిసిన ఒక సంగీత వేద్యుడున్నాడు. ఆయనకే మృగాల గురించి తెలుసు. మనం ఆయన పిలిచి అడుగుదామా? సరేనే. ఈ గాడిదేనా? అవునండి. మీరేం దిగులు పడకండి. ఫ్లూట్ ఊది వైద్యులు గారు ఏమిటి ఏదైనా కనిపెట్టేస్తారు. అలాగా? అవునండి. ఆఫ్టర్ ఆల్ ఇది గాడిద. ఏనుగునే నాదస్వరం ఊది కనిపెట్టేశారే. తీసుకోండి అయ్యా. ఇది చిన్నది, దీనికి పెద్దదాంతో వాయించాలి. ఇదేం రాగం? కాంబోజీ. కబోది వాయించలేదురా, మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నారు? రంగా, మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చేవు అని అడుగుతున్నాను. రంగా? అది మావారి పేరే. అమ్మా, మా నాన్న పేరు చెప్తున్నారే. ఓహో ఓహో ఓహో, ఇప్పుడే మాట్లాడుతున్నారు. చెప్తాను. మీ వారి డెడ్ బాడీ కాలిపోగాని ఆయన ఆత్మ వల్లకాట్లో అల్లాడుతోంది. అక్కడ చచ్చిపడిన ఈ గాడిదలో మీ భర్త గారి ఆత్మ దూరింది. అందుకే మిమ్మల్ని వెంటాడుతూ మీకోసం మీ చుట్టూ తిరుగుతోంది. అలాగా? ఇప్పుడే నాకు అర్థమైంది ఇది నన్ను చూసి ఎందుకు కన్ను కొడుతుందో అని. నా మొగుడికి కన్ను కొట్టే అలవాటు ఉంది, దేనికి ఉంది. ఇప్పుడే నాకు కొద్ది కొద్దిగా నమ్మకం కలుగుతోంది. కొద్దిగా ఏమిటి, పూర్తిగా నమ్మండి. మీరే మీ శ్రీవారు. అయ్యయ్యో, దూరడం ఎలాగూ దూరారు, ఒక కుక్కలో దూరకూడదా? కుక్కలో దూరారంటే నాలుగు వేలాడేసిన ఊరంతా అలడాలి. దానికంటే ఇదే ఎంతో నయం. అమ్మా, నాన్నగారిని ఎలాగో వీరు కనిపెట్టి ఇక్కడ తీసుకొచ్చారు. నాన్నగారి ఆత్మ శాంతించాలంటే కొన్ని పూజలు చేయాల్సి ఉంటుంది. అందుకే వీరిని ఇక్కడే ఉండని అమ్మా. సరేలే అమ్మా. ఏమండి, మీరు ఒప్పుకున్నట్టేనా? సరే, ఆడవాళ్ళు చెప్తున్నారు కనుక ఒప్పుకుంటున్నాను. అడ్డమైన చోట్లు తిరిగి వచ్చుంటారు, 4 చిత్తు కాగితాలు పెట్టండి, తింటారు. అలాగే. వీరిని కంటతడి పెట్టకుండా చూసుకోవడం ఇక మీద నా బాధ్యత. అదే గొంతు, ఆయనే. బంగారం, బంగారం. ఏంటమ్మా చప్పుడు విన్నావా? ఏదో గాడి తెరుస్తుంది. గాడి కనుకే ఆయనే మీ నాన్న. అమ్మా, నాన్న ఆవులిస్తున్నాడమ్మా. ఎంత పెద్దగా ఆవులిస్తున్నారంటే? గాడిదకు నోరు పెద్దది కదా, ఆవులింత కూడా పెద్దదిగానే ఉంటుంది. ఆవులింత అయ్యి ఉండదు. ఎక్కిళ్ళేమో. ఎక్కిళ్ళా? దాహంగా ఉందేమో. దాహమైనా సరే, మోహమైనా సరే తీర్చవలసిందని నేనే కదా. ఏమండి, గట్టిగా అరవకండి, గొంతు రాసుకుపోతుంది. బంగారం, మీ అమ్మకి నేను చెయ్యి ఎలా ఇచ్చానో చూసావా? పర్వాలేదే, చెయ్యి ఇవ్వడంలో మీకు పెద్ద చెయ్యే. చేతి గొప్ప కాదు, నోటి గొప్ప. మీకు నచ్చింది దోశ రోస్టు, మీరిప్పుడున్న గాడిద రూపానికి నచ్చింది పేపరు. రెండూ కలిపి పేపర్ రోస్ట్గా తీసుకొచ్చాను. తినండి, తినండి. తినమంటుంటే కనీసం ఈ హల్వా అయినా తినండి. తినండి. ఆ కాలంలో మీ అమ్మ పతియే ప్రత్యక్ష దైవం అనుకుంది, ఇప్పుడు గాడిదే ప్రత్యక్ష దైవం అనుకుంటుంది. ఇలా చూడండి, మా అమ్మని మీరు ఎగతాళి చేసారు. తంతావా? అవులే, గాడిదకి పుట్టావు కదా. అయ్య బాబోయ్, ఎంత పెద్ద పేను. బాగా పేలు తీస్తున్నారు. మీ లెవెల్ హనుమంతుడా? పుల్లా బంగారం, నన్ను ఎప్పటి నుంచో మోసం చేస్తున్నారు. నేను ఇంకా ఏం చేయలేదే. నాకు ఫ్లూట్ నేర్పిస్తారు. ఇలా తీసి ఇలా పెట్టి. అయ్యో, ఆవిని పిలువు, ఆవిడ కూడా వాయించి చూపిస్తా. నోరు మూసుకోండి. వాయించడానికి నోట్లో పెట్టాను లేదో వాళ్ళ అమ్మ చెడగొట్టింది. వాళ్ళ అమ్మకు కూడా ఈ ఫ్లూట్ ఎలాగైనా. అడ్డగాడిది వయసు వచ్చింది, ఎక్కడే అర్ధరాత్రి అటు ఇటు తిరిగొస్తున్నా. అమ్మా, ఎక్కడి నుంచో ఫ్లూట్ నాదం వినిపించింది. అది ఎక్కడి నుంచా అని విని వస్తున్నానమ్మా. పెద్ద ఫ్లూట్ నాదం. పెద్దదైతే నాదస్వరం, చిన్నదైతేనమ్మా అది ఫ్లూటు. గాడిదకేం తెలుసు కర్పూర వాసన. ఏవే, పెరిగే కొద్దీ బుద్ధి తరిగిపోతున్నట్టు రాను రాను మర్యాద తగ్గిపోతుందే. ఏవేవ్, నీకోసం ఈ కుటుంబాన్ని గాడిద మోసినట్టు మోస్తున్నాను కదే. అయ్యో, గాడిదని తెచ్చి ఇంట్లో వదిలిపెడితే కుటుంబమే గాడిద కుటుంబం అయిపోయింది. పని తెచ్చుంటే ఇంకా చండాలం. ఇప్పుడు అత్తగారిని బయటికి పంపించాలి. ఐడియా, పిడుగుల సౌండ్ ఇస్తే బయటికి పోతుంది.
వాయించేస్తున్నాడే. వాయించేస్తున్నాడా? ఏమిటి నువ్వనేది? అదే వరుణదేవుడు పైన పిడుగులతో వాయించేస్తున్నాడు అంటున్నా. పిడుగులు పడితే వర్షం వస్తుంది. వర్షం వస్తే ఏమిటి, తలుపులు వేసుకున్నాంగా. ఆశ పిచ్చిదానా, నీకు తండ్రి ప్రేమ కొంచెమైనా ఉందటే. వర్షం వస్తే ఆయన తడిచిపోరు. ఉండు, నేను పిలుచుకొస్తాను. అమ్మా, ఆ గాడిదని లోపలికి పిలుచుకొచ్చేవో నేను బయటికి పోతాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆయనతో ఉంటాను. ఏమండి ఏమండి ఏమండి, గొడుగు పట్టి దుప్పటి కప్పానని చూస్తున్నారా? వర్షంలో తడవకుండా ఉండేందుకు గొడుగు, చలి వేయకుండా ఉండేందుకు ఈ దుప్పటి ఎలా ఉంది? ఏడిసినట్టుంది. ఆ కాలంలో ఎవడో ఎవడికో గొప్ప కోసం దుప్పటి కప్పెట్ట. ఈ కాలంలో ఈ గాడిదకి దుప్పటి కప్పింది మీ అమ్మ. అరవండి అరవండి, ఏమిటి మౌనంగా ఉన్నారు? మీ గొంతు వినాలని నే పరుగు పరుగున వచ్చాను. పరుగున వచ్చిన దాన్ని మోసం చేయకండి. అరవండి అరవండి. ఆహాహాహా, మురిపించే మువ్వల లవ్వు వదిలితే నీ నీళ్ళ పాడితే దేవాన్ని పాడేసేలా ఉందే. నాదేశారం లేదే. ఆ, నువ్వు నాదస్వరం అనగానే జ్ఞాపకం వచ్చింది. రా, నీకు ఫ్లూట్ నేర్పిస్తాను. హా. ఇదిగోనండి పాల పాయసం. పాల పాయసమా? ఈ రోజు పెళ్లి రోజు. మీకు పెళ్లి కాలేదు, పెళ్లి రోజు ఎలా వచ్చింది? అరే నాకు కాదండి, మా అమ్మకి. అలా వివరంగా చెప్పండి. ఏమిట్రా, పాలలో బలి పడిందా? అలా చూడండి. మామగారు, మీ మావేంటి మెళ్ళో తుండు కొట్టేసుకున్నాడు? ఏదైనా రాజకీయ పార్టీలో చేరుంటాడు. ఆహా, అది కాదండి, మా నాన్న రాజకీయాల్లో వేదిక మీద తుండుగుడ్డ వేసుకుని మాట్లాడుతూ చచ్చిపోయాడు. ఎంతో మంది గుండు దెబ్బకి తెచ్చారు, ఈయన తుండు కొట్టుకొని తెచ్చాడా? అవునండి, ఆ జ్ఞాపకార్థంగా మా నాన్న మెళ్ళో మా అమ్మ తుండుగుడ్డ వేసింది. ఆ రోజు నుంచి ఈ తుండుగుడ్డ తీయనే లేదండి. అయ్యో, ఇంకో దారుణం చూడండి. ఏమండి, ఇవాళ మన పెళ్లి రోజు, నన్ను ఆశీర్వదించండి. చూసావా, ఆ గాడి దగ్గర వీళ్ళ అమ్మగారు ఆశీర్వాదం అందుకునేలా చేశాను. మరీ తొందర పడకండి. ఆ గాడిద కాళ్ళ మీద పడి మీరు ఆశీర్వాదం పొందాలి. ఎందుకట? అయ్యా, ఆ అమ్మగారికి గాడిద మొగుడు, ఆ గాడిదకి ఈవిడ కూతురు, ఈవిడికి మీరు మొగుడు. సో మామగారనే హోదాలో ఆ గాడిద కాళ్ళ మీద పడి పెళ్లి రోజు నాడు మీరు ఆశీర్వాదం అందుకునే తీరాలి. అయ్యయ్యో, ఇవేం గాడిద పాలు కాదు కదా. ఖచ్చితంగా ఇవి గాడిద పాలే ఉండవు. ఎలా చెప్పగలవు? అది మొగ్గాడిదా. ఓహో, అలా వచ్చావా? సిట్టి బాబు, నన్ను ఆశీర్వదించండి. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఏమిటిది, మా నాన్న ముందెళ్తున్నాడు, మా అమ్మ వెనకెళ్తుంది. ఏదో గొంతు వినిపిస్తుంది. అయ్యా, అది మరెవరు గొంతు కాదండి, మనం దొంగిలించుకొచ్చామే ఆ గాడిద గారి యజమాని గొంతు. మనం చూస్తే బండ మీద శాఖరీ పెట్టేస్తాడే. నిన్న ఎక్కడ ఎదిగేదిరా? ఏటి కూలింగ్ గ్లాసు పట్టు పచ్చితో మెరిసిపోతున్నావే? ఎంత అదొట్టవంతుడిగా నువ్వు. నీకు నచ్చిన హల్వా తిను. ఇదిగో దోశ తిను. ఇదిగో, ఎవరయ్యా నువ్వు? నా మొగుడికి ఇబ్బంది పెడుతున్నా? నీ మొగుడా? ఇది నా గాడిదము. గాడిది నీదే కావచ్చు, కానీ అందులో నా ఆత్మ నా మొగుడిది. ఇవిడన్నాడు? సంగీత వైద్యుడన్నాడు. ఆ గడ్డం పెట్టుకున్నాడే ఆడా? అవును అవును, ఆడితో ఒక కాంపౌండర్ ఉంటాడే. అవును. ఆ ఎదవలే దొంగతనంగా నా గాడిదని ఎత్తుకుపోయారు. మిమ్మల్ని బాగా మోసం చేశారు. ఇక నుంచి మీరు వాళ్ళ దగ్గర మోసపోకండి. ఇదిగోండి మీ తుండుకోట. చిట్టిబాబు, దారా పోదాం, దారా. ఏమిటి, నేను మోసపోయానా? వైద్యుడా? అత్త, ఏంటి ఒంటరిగా నించున్నారు? మావయ్య గారేరి ఇంట్లో లేరా? ఏరా ఏరా, తక్కువ మర్యాద తగ్గిందే. ఉండరా, ఇంకేం తగ్గుతాయి చూద్దాం. ఆపండ్రా. గాడిదని తీసుకొచ్చి నా మొగుడని చెప్పి నా కళ్ళు కప్తారా? మర్యాదగా ఇక్కడి నుంచి పోతారా లేదా? ఆగండి, వెళ్ళాలంతే కదా. రా. ఎందుకురా నా బిడ్డని తీసుకెళ్తున్నా? ఇది నీ బిడ్డ కావచ్చు, దీని కడుపులో ఉంది నా బిడ్డ. నీ బిడ్డ? అవునమ్మా, వీరి సంగీతంలో పడి నా మనసు వీరికి అర్పించుకున్నాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే వీరినే చేసుకుంటానమ్మా. ఏమిటి ఇది? ఇతను చూస్తే నా బిడ్డ అంటున్నాడు, నువ్వు చూస్తే అతను చేపడి ఉంది. ఏయ్, కాస్త పరాగ్గా ఉంటే లేపుకుపోయేలా ఉన్నావే. అయ్యా, నేను అనుకోకుండా చేయి చాపాను, ఆవిడ పట్టుకుంది. నేను మీకు ద్రోహం చేస్తానా? చాలా ఆపండి అయ్యా. అమ్మా, వీరిని పెళ్లి చేసుకోవడం తప్ప నాకు మరో మార్గం లేదమ్మా. సరే సరే, సంగీతంలో పడి మోసపోయానంటున్నావు, సంతోషంగా ఉంటే నాకు అంతే. మళ్ళీ గాడి ధరుస్తుంది. అత్తయ్య, అరిచింది గాడిది కాదండి, కాంపౌండర్. ఏదైతేనే గాడి ధరిస్తే అంతా శుభశకునం అంటారు. అత్తయ్య గాడిలో ఎక్కువ లోపలికి వెళ్ళి ఫ్లూట్